మనకి ఎండాకాలంలో సాధారణంగా జూన్ 12 నుంచి ఇదివరకు మా చిన్నప్పుడైతే జూన్ 14వ తారీఖు నుంచి స్కూల్ తెరుస్తారు. నాకు బాగా గుర్తనమాట. కరెక్ట్‌గా 14వ తారీఖు పుట్టినరోజు జూన్ 14 ఆ రోజునే స్కూల్ తెరుస్తారనమాట. అందుకని చాక్లెట్ పట్టుకెళ్ళేవాడు. ముందట్లో అయితే గనక నా సెవెంత్ దాకా, సిక్స్త్ దాకా అయితే 15థ్ తెరిచేవాళ్ళు. అంటే నా పుట్టినరోజు అయిపోయాక మరుసటి రోజున చేసేవాళ్ళు. అప్పట్లో కొంచెం ఫీలింగ్ ఉండేదనమాట. ఇది లేదే అన్నట్టు. 14వ తారీఖు ఇవ్వడం బిగించేశాక 14 స్కూల్ తెరవడం బిగించేసింది నా 7వ తరగతి నుంచి అనమాట. తర్వాత కాలంలో ఇప్పుడు 10వ తారీఖు, 12వ తారీఖుకి తెరిచేస్తున్నారు. మన ఆంధ్రాలో మన 12ని తెరిచేశారు. తెలంగాణలో 14ని తెరిచారు. ఎందుకంటే శనివారం వచ్చింది మధ్యలో ఆదివారం వస్తదనేసేటటువంటి ఉద్దేశ్యంతో ఒకరోజు వచ్చి మళ్ళీ సెలవు ఇవ్వడం ఎందుకన్నట్టు. అయితే దేశంలోని అనేక రాష్ట్రాలు కూడా ఆ టైంలోనే చేస్తుంటారు. ఇప్పుడు లేటెస్ట్‌గా చూస్తుంటే ఉత్తరప్రదేశ్‌లో ఇట్లాగే స్కూళ్ళు 12వ తారీఖున తెరవాల్సింది 14 అన్నారు. కానీ ఈ నెల 24 తారీఖు దాకా స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు. ఎందుకంటే మండుటెండలు ఇంకా కొనసాగుతున్నాయి. హీట్ వేవ్స్ కొనసాగుతున్నాయి. దాంతో సెలవులు ప్రకటించింది యోగి ఆదిత్యనాథ్ సర్కార్.